ఆది దేవుని అభిషిక్తుడు, మానవాళికి రక్షణమూర్తి. ఆది దేవుని అభిషిక్తుడు, మానవాళికి రక్షణమూర్తి. సిలువ బలియను యాగమునా, సిలువ బలియను యాగమునా పండించును నవజీవనము. పూజలు సేయా దేవుని జనమా, పూమాలలతో పరుగున రండి. పూజలు సేయా దేవుని జనమా, పూమాలలతో పరుగున రండి. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ఈ దివ్య బలి పూజలో ప్రత్యేకంగా ఈ ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. దివ్యవాణి టీవీ దివ్య బలి పూజ స్థిరనిధి దాతలు పొన్నపాటి మర్రెడ్డి మరియ రోజమ్మ కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, పిల్లలకు మంచి భవిష్యత్తు, తలంపులు నెరవేరాలని మరియు పొన్నపాటి జ్ఞానిరెడ్డి మరియమ్మ, పొన్నపాటి ఆశీర్వాదం రెడ్డి ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని పొన్నపాటి శ్రీధర్ రెడ్డి, పరిమళ, అవినాష్ రెడ్డి, అనూహ్య రెడ్డి, ప్రసాద్ రెడ్డి, శ్వేత మేరీ, నివేది రెడ్డి, నిష్వికారెడ్డి సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్యసప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. గుంటూరు మేత్రాసనం లూర్దుమాత విచారణ. జర్రిపోతు ప్రకాశమ్మకు మరియు కుటుంబ సభ్యులకు దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా పుట్టినరోజు జరుపుకుంటున్న మనుమడు ప్రణయ్కు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, మంచి భవిష్యత్తు మరియు మైకేల్ ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని విన్సెంట్ కుమార్, వస్తల, అనిల్ కుమార్, సుగమ్య, అనిత రోసరాణి, మురళి, హృదయమేరి, సెల్వరాజు, జ్యోతి రత్నరాజు, ప్రణయ్, జోస్ తన్మయ్, మైకేల్, అభినవ్, చైతన్య, రోషన్, స్పందన, సంజన సమర్పిస్తున్నారు. గుంటూరు మేత్రాసనం కేసీ వర్క్స్ విచారణ. పుట్టినరోజు జరుపుకుంటున్న జొన్నలగడ్డ నిర్మలారానికి దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరాలని మరియు మంచి భవిష్యత్తు దయచేయమని కోరుతూ కృతజ్ఞత బలిపూజ జొన్నలగడ్డ రామారావు, మేరీ విజయరాణి, భావన, ఆంటోనీ ప్రిన్స్ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. గుంటూరు మేత్రాసనం పెద్ద వడ్లపూడి విచారణ. కీర్తిశేషులు తుమ్మపూడి సూర్యనారాయణ గారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ కుటుంబ సభ్యులు కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం సూరారం విచారణ. 16వ పుట్టినరోజు జరుపుకుంటున్న గోపు సుహాస్ రెడ్డికి దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, మంచి భవిష్యత్తు దయచేయమని కోరుతూ కృతజ్ఞత బలిపూజ గోపు సుజాత, సురేందర్ రెడ్డి, గోపు తామసమ్మ, తిరుమల్ రెడ్డి, మత్యాస్ రెడ్డి, సుందరమ్మ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. విశాఖపట్నం మేత్రాసనం ఉక్కు నగరం విచారణ. ఈరోజు వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న యు సువర్ణ సుధారాణి, జనార్దనరావు దంపతులకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, పిల్లలకు మంచి భవిష్యత్తు మరియు కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు జ్ఞానజ్యోతి, చరణ్ తేజ మరియు కుటుంబ సభ్యులు కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మనందరి ఉద్దేశాలు జోడించి ఈ దివ్య బలి పూజలో పాల్గొందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మన నాథుడైన యేసుక్రీస్తు కృప, తండ్రి దేవుని యొక్క అపారమైన ప్రేమ, ఆత్మదేవుని యొక్క దీవెనలు, సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ప్రభు యేసునందు ప్రియులగు సహోదరి సహోదరులారా, దివ్యవాణి ప్రేక్షకులారా, మీకందరికీ ఈ తపస్సు కాలం యొక్క ఆశీస్సులను అందచేస్తూ ఉన్నాను. తపస్సు కాలంలోని 4వ వారము శనివారంలో మనం ప్రవేశించి ఉన్నాం. శనివారము మరియ తల్లికి ప్రత్యేక విధంగా అర్పింపబడిన రోజు. మరియ తల్లి ఈ శ్రమల కాలంలో మనకు గొప్ప ఉదాహరణగా ఉంటున్నారు. ఏ విధంగా క్రీస్తును వెంబడించి ఆయన శ్రమలలో తను కూడా పాలు పంచుకొని ఉన్నారో
ఆ విధంగానే ఈ శ్రమల కాలంలో మరియ తల్లిని చూసి మనం కూడా ప్రభు శ్రమలలో మనవంతు పాలు పంచుకొని ఆయన పొందిన రక్షణ అనుగ్రహాన్ని పొందటానికి మనం ప్రయత్నించుదాం. ఆ తల్లి మరియ మాత యొక్క ప్రార్థన సహాయాన్ని ఈరోజు వేడుకుందాం. ప్రభు యొక్క శ్రమలను ధ్యానించి ఆ ధ్యానము ద్వారా మోక్ష భాగ్యాన్ని పొందే అనుగ్రహాన్ని దయచేయమని ఈ దివ్యబలి పూజలో మనం ప్రార్థించుకుందాం. ఈ పూజను నెరవేర్చే యోగ్యులమగుటకు మన పాపములను ఒప్పుకుందాము. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసితిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుకొనుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనపై దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ ప్రభువా, కనికరించి మా ప్రార్థనలను ఆలకింపుము. నీ కృప చూపనిచో మీ నుండి మేము మీ అనుగ్రహ సహాయమును పొందలేము. కావున మీరు మాపై కనికరించి మా హృదయములను సన్మార్గములో నడిపింపుము. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పరిపాలించడి మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. నేను తోలుకొని పోవు వారిని నమ్మి మధ్యస్థానములకు వెళ్ళు గొర్రెపిల్ల వలె నుంటిని. మొదటి పట్టణము ఇర్మియా గ్రంథము 11వ అధ్యాయము పవిత్ర వచనములు 18 నుంచి 20 వరకు. నా విరోధులు నా మీద పన్ను కుట్రలను ప్రభువు నాకు తెలియజేసెను. నా మట్టుకు నేను తనను తోలుకొని పోవు వారిని నమ్మి వధ్యస్థానములకు వెళ్ళు గొర్రెపిల్ల వలె నుంటిని. వారు నాపై కుట్రలు పన్నుచున్నారని నాకు తెలియదు. నా విరోధులు పుష్టిగా ఉన్నప్పుడే చెట్టును నరికివేయుదము, ఇతనిని నరలోకము నుండి తుడిచిపెట్టుదము, ఇక ఇతని పేరు కూడా వినిపింపకూడదని పలికిరి. నేనిట్లు మనవి చేసి తిని, సర్వశక్తిమంతుడవైన ప్రభు, నీవు న్యాయము తప్పని న్యాయాధిపతివి, నరుల హృదయమును మనసులను పరిశీలించువాడవు. నేను నా వ్యాజ్యమును నీకు అప్పగించి తిని, నీవు నా విరోధులకు ప్రతీకారము చేయగా నేను చూతునుగాక. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతము. అందరూ ప్రభువైన నా దేవా, ప్రభువైన నా దేవా, నేను నిన్ను శరణు వేడుచున్నాను. నేను నిన్ను శరణు వేడుచున్నాను. ప్రభు, నేను నిన్ను శరణు వేడుచున్నాను. నన్ను వెన్నాడు శత్రువుల నుండి నన్ను రక్షింపుము. లేదేని వారు సింహము వలె నన్ను కండెతుండలుగా చీల్చివేయుదురు. వారు నన్ను ఎత్తుకొని పోవుదురు. అప్పుడు నన్ను ఎవరు రక్షింపగలరు? అందరూ ప్రభువైన నా దేవా, ప్రభువైన నా దేవా, నేను నిన్ను శరణు వేడుచున్నాను. నేను నిన్ను శరణు వేడుచున్నాను. ప్రభు, నీవు సకల జాతులకు తీర్పు తీర్తువు. నా నీతికిని మంచితనమునకు తగినట్లుగా నాకు తీర్పు చెప్పుము. హృదయములను పరిశీలించు నీతిగల దేవా, దుష్టుల దౌర్జన్యమును తుదముట్టింపుము. నీతిమంతులను బహూకరింపుము. నీవు నీతిమంతుడవైన దేవుడవు. నరుల ఆలోచనలను కోర్కెలను పరిశీలించువాడవు. అందరూ ప్రభువైన నా దేవా, ప్రభువైన నా దేవా, నేను నిన్ను శరణు వేడుచున్నాను. నేను నిన్ను శరణు వేడుచున్నాను. దేవుడు నన్ను డాలువలే కాపాడును. అతడు సజ్జనులను రక్షించును. దేవుడు నీతిమంతుడైన న్యాయాధిపతి. అతడు పాపులనెల్లా శిక్షించును. అందరూ ప్రభుడవైన నా దేవా, ప్రభువైన నా దేవా, నేను నిన్ను శరణు వేడుచున్నాను. నేను నిన్ను శరణు వేడుచున్నాను.
హృదయము నిండా నీ ఉంటే వేరే వ్యక్తికి చోటేది. నా హృదయము నిండా నీ ఉంటే వేరే వ్యక్తికి ధ్యాసేది. వశము చేసుకో నా హృదయాన్ని, వశము చేసుకో నా హృదయాన్ని. ఆరాధనా నా ప్రాణేశ్వా, ఆరాధనా నా ప్రాణేశ్వా, ఆరాధనా నా ప్రాణేశ్వా, ఆరాధనా నా ప్రాణేశ్వా. నీ కోసం నీ రక్తం చిందించానని తెలిసినప్పటికీ కూడా నన్ను నమ్మలేదు ప్రభువా. నా కోసం నీవు రక్తం చిందించావని తెలిసినప్పటికీ కూడా నిన్ను నమ్మలేదు ప్రభువా. నీ గాయాలలో నన్ను దాచి రక్షించగదేవా, నీ గాయాలలో నన్ను దాచి రక్షించగదేవా. దయచూపుము రాజా, దయచూపుము రాజా. వశము చేసుకో నా హృదయాన్ని, ఆవరించుకో నా జీవాన్ని. వశము చేసుకో నా హృదయాన్ని, ఆవరించుకో నా జీవాన్ని. ఆరాధనా నా ప్రాణేశ్వా, ఆరాధనా నా ప్రాణేశ్వా, ఆరాధనా నా ప్రాణేశ్వా, ఆరాధనా నా ప్రాణేశ్వా. ప్రభువు మీతో నుందురుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత యోహాను గారు రాసిన సువిశేషంలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. ఆ కాలములో యేసు పలుకులు విని జన సమూహములోని కొందరు ఈయన వాస్తవముగా ప్రవక్త అనియు, మరికొందరు ఈయన క్రీస్తు అనియు చెప్పుకొనిరి. కాని కొందరు క్రీస్తు గలిలయ నుండి రాడు కదా, దావీదు వంశము నుండియు దావీదు గ్రామమహు బెత్లెహేము నుండియు క్రీస్తు అవతరించునని లేఖనము చెప్పుటలేదా అని చెప్పుకొనిరి. ఇట్లు ఆయనను గురించి జనసమూహములో భేదాభిప్రాయములు కలిగెను. కొందరు ఆయనను పట్టుకొన తలచిరి, కానీ ఎవడునూ ఆయనపై చేయి వేయలేదు. అధికారులు ప్రధానార్చకుల యొద్దకు పరిసయ్యుల యొద్దకు తిరిగి రాగా, మీరు ఆయనను ఎందుకు పట్టుకొనలేదు అని వారిని ప్రశ్నించిరి. అందుకు ఆ బంట్రౌతులు, ఆయన వలె ఎవడునూ ఎన్నడూనూ మాట్లాడలేదు అని సమాధానమిచ్చిరి. అది విని పరిసయ్యులు వారితో, మీరు కూడా మోసపోయితిరా? అధికారులలో గాని పరిసయ్యులలో గాని ఎవడునూ ఆయనను విశ్వసించలేదే. ఈ ప్రజలు ధర్మశాస్త్రమును ఎరుగరు కనుక వీరు శాపగ్రస్తులు అని పలికిరి. అందుకు మునుపు ఆయన యొద్దకు వెళ్ళిన నికోదేము వారిలో ఒకడు, అతడు ధర్మశాస్త్రము ప్రకారము మొదట ఒక వ్యక్తి చెప్పునది ఆలకింపక, అతడు ఏమి చేయనది తెలుసుకొనక అతనిపై తీర్పు తీర్చవచ్చునా అని వారిని ప్రశ్నించెను. అందుకు వారు, నీవును గలిలేయుడవా? గలిలేయు నుండి ఏ ప్రవక్తయు రాడు, పరిశీలించి చూడుము అని సమాధానమిచ్చిరి. అంతటా అందరూ తమ ఇండ్లకు వెళ్ళిపోయిరి. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ప్రభు యేసునందు ప్రియులగు సహోదరి సహోదరులారా, దివ్యవాణి ప్రేక్షకులారా, ప్రభు యేసు నామమున మీకందరికీ శుభాభి వందనములు.
ప్రియులారా, ఈరోజు మనం చదువుకున్న పఠనాలలో ఒక గొప్ప ముఖ్యమైన సత్యము, పాఠము మనకు నేర్పింపబడుతుంది. అది ఏమిటంటే, దేవుని తరపు వచ్చు వారికి ఎదురయ్యే తిరస్కారము, రెండవది సత్యం కారణంగా కలిగే విభేదం. అంటే దేవుని పేరట వచ్చి దేవుని నామమున మాట్లాడే వారిని అందరూ అంగీకరించరని, రెండవది నువ్వు సత్యాన్నే పలుకుతే ఆ సత్యం వల్ల విభేదాలు కలుగుతాయన్న రెండు గొప్ప సత్యాలను ఈనాటి పఠనాలు మనకు తెలియచేస్తూ ఉన్నాయి. ఈనాటి మొదటి పఠనంలో ఇర్మియా ప్రవక్త తనకు వ్యతిరేకంగా ప్రజలు కుట్ర పన్నుతున్నారని గ్రహిస్తూ ఉన్నారు. దేవుని యొక్క మాటలను, సందేశాన్ని ఎంతో విశ్వాసపాత్రంగా, నమ్మకంగా, విశ్వసనీయంగా ఆయన బోధించినప్పుడు ఆయనకి ఎదురైంది ప్రశంసల వర్షం కాదు, అభిమానం, అభినందన కాదు, దానికి మారుగా ద్వేషం మరియు ద్రోహం, హింస. ఆయనను చంపాలని కుట్ర పన్నుతూ ఉన్నారు. ప్రజలు సత్యాన్ని వినాలని కోరుకోలేదు. ఎందుకంటే నిజం నిప్పు లాంటిది, అది దహించి వేస్తుంది. నిజం చాలా చేదుగా ఉంటుంది. అందరికీ అది నచ్చదు. అది జీవితాలను సవాలు చేస్తుంది, జీవితాలను మార్చుకోమంటుంది, మారమని కోరుతుంది. అది అందరికీ నచ్చదు. అందుకే దానిని ప్రతిఘటిస్తారు, ప్రవక్తలను ఎదురిస్తారు, విభేదిస్తారు. ఇర్మియా అనుభవం మనకు కూడా ఒక గొప్ప సత్యాన్ని తెలియచేస్తుంది. ప్రియమైన సహోదరి సహోదరులారా, అదేమిటంటే దేవుని అనుసరించడం మరియు సత్యాన్ని ప్రకటించడం ఎప్పుడూ అంత సులభం కాదు. దేవుని సందేశం ఇందాక నేను చెప్పినట్లు మార్పు కోరుకుంటుంది. ప్రజలు దానిని ప్రతిఘటిస్తారు, తిరస్కరిస్తారు. ఇలాంటి సమయంలో, ఇలాంటి పరిస్థితులలో ఇర్మియా తమ సమస్తాన్ని దేవుని చేతులలో ఉంచుచున్నారు. దీనినే మనం ఇర్మియా ప్రవక్త గ్రంథము 11వ అధ్యాయం 20వ వచనంలో చూస్తూ ఉన్నాం. ఈరోజు మనం చదువుకున్న మొదటి పట్టణంలో, నేను నా వ్యాజ్యమును నీకు అప్పగించి తిని, అనగా దేవునికి అప్పగిస్తున్నారు. నా సమస్తమును నేను దేవునికి అప్పగించి తిని. ఎందుకంటే ఆయన అంటున్నాడు, దేవుడు న్యాయం తప్పని న్యాయాధిపతి, నరుల హృదయములను పరిశీలించువాడు. ఆయన చూసుకుంటాడు. నేను నా వ్యాజ్యమును, నా సమస్తమును, నా కలిగే వాటినన్నిటిని కూడా నేను దేవునికి సమర్పించుకుంటాను. ఆయన చూసుకుంటాడు. నేను నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనము నిజం మాట్లాడినప్పుడు, సత్యం బోధించినప్పుడు, సత్యాన్ని పలికినప్పుడు ప్రజలు మనల్ని వ్యతిరేకించి మనకు వ్యతిరేకంగా ఏదైనా చేస్తే మనం నిరుత్సాహపడతాం. నాకెందుకులే, ఇక నేను చేయాల్సిన అవసరం లేదు, నేను ఎంత చెప్పినా కూడా వీళ్ళు మారరు, వీళ్ళకి చేయాల్సిన అవసరం లేదని మనం నిరుత్సాహపడతాం. కానీ ఇక్కడ ఇర్మియా ప్రవక్త ఆ విధంగా ప్రవర్తించడం లేదు. నా వ్యాజ్యం, నేను చెప్పాల్సింది నేను చెప్పాను, ఇంకా జరిగే వాటిని నేను దేవునికి సమర్పించుకుంటున్నాను. ఆయన చూసుకుంటాడు. నా పనిని నేను విశ్వాసపాత్రంగా నేను నిర్వహించాను. ఇది ఇర్మియా ప్రవక్తలో నుండి మనం తెలుసుకునే గొప్ప సత్యం. ఇక ఈనాటి సువార్త పఠనంలో కూడా ఇదేలాంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. యేసుక్రీస్తు బోధన విన్న తర్వాత ఒకవైపేమో కొంతమంది ఆయనను చూచి ఈయన వాస్తవముగా ప్రవక్త అనియు, మరికొందరు ఈయన క్రీస్తు అనియు మరి చెబుతూ ఉంటే, మరోవైపు కొందరు మరి పరిసయ్యులు, ధర్మశాస్త్ర బోధకులు ఆయనను తిరస్కరిస్తున్నారు. ఎందుకంటే ఆయన వారి ఊహలకు సరిపోలేదు. గలిలయ నుండి ఏ మంచి వస్తుంది, ప్రవక్తలు రారు కదా అనే ఆలోచన, ఊహ వాళ్ళిది.
వారు ఊహించిన దావీదు రాజరికము యేసు ప్రభువులో వారికి మచ్చకైనా కనిపించలేదు కాబట్టి ఆయన్ని తృణీకరిస్తున్నారు. ఆయనను పట్టుకొనుటకు బంట్రౌతులను సహితము వారు పంపిస్తూ ఉన్నారు, ఆయనను హింసించాలని, ఆయనను చంపివేయాలని. కానీ ఆ బంట్రౌతులు వచ్చి ప్రభువు చెప్పిన మాటలను విని వారి తిరిగి వెళ్ళి ఇచ్చే గొప్ప సాక్ష్యం ఏమిటంటే, వాళ్ళు అంటున్నారు, ఆయన వలె ఎవరునూ ఎప్పుడునూ మాట్లాడలేదు. ఆయన పలికిన ఆ సత్యపు మాటలను విని వారనే మాటలు, ఆయన వల్ల ఎవరు కూడా ఇంతవరకు మాట్లాడలేదు. ఇక్కడ యోహాను సువార్త 6వ అధ్యాయంలో యేసు ప్రభు దివ్య సప్రసాదాన్ని గురించి మాట్లాడినప్పుడు చివరిగా అనేక మంది ఆయన మాటలను విని ఇవి కఠినతరమైనవి, వీటిని ఎవరు పాటించగలరు అని చెప్పి అందరూ వెళ్ళిపోతుంటే పేతురు మాత్రం అంటారు, ప్రభు మేము ఎవరి యొద్దకు పోగలము, నిత్య జీవపు మాటలు మీ యందు కలవు అని ఆ వాక్యములో, యేసు ప్రభు యొక్క వాక్యములోని మాధుర్యాన్ని గ్రహించిన పేతురు వలె ఈ బంట్రౌతులు కూడా ఈయన వలె ఎవరునూ మాట్లాడలేదు, ఈయన మాటలలో సత్యమున్నదని గొప్ప సాక్ష్యాన్ని ప్రియమైన సహోదరి సహోదరులారా వారు ఇస్తున్నారు. ఆయన చంపటకు వచ్చిన భటులు ఆయనలోని నిత్య జీవపు మాటలను కనుగొన్నారు. ఆయన మాటలలో సత్యం, దేవుడిచ్చిన అధికారం, దేవుని యొక్క కారుణ్యం వారు చూడగలిగారు. అందుకే ఆయనకు వ్యతిరేకంగా చర్య తీసుకోలేకపోయారు. దురదృష్టకరం ఏమిటంటే ఆనాటి నుండి నేటి వరకు అనేక మంది నాయకులు సత్యాన్ని అన్వేషించటం లేదు. ప్రియమైన సహోదరి సహోదరులారా, వారు తమ స్థానం, పలుకుబడి, పక్షపాతాలను కాపాడుకోవటానికి చూస్తున్నారే కానీ న్యాయం, ధర్మం, సమానత్వం వీటి వైపు మొగ్గు చూపటం లేదు. ఇది నేటి ప్రపంచపు పరిస్థితి. కాబట్టి ఈనాటి పఠనాల ద్వారా మనం నేర్చుకునే పాఠాలు ఏమిటంటే 3 ముఖ్య పాఠాలు ప్రియమైన సహోదరి సహోదరులారా. మొదటిది, నీవు నీతిగా నిజాయితీగా జీవిస్తే, సత్యమునే పలుకుతూ ఉంటే అందరూ నిన్ను ఆదరిస్తారని ఆలోచించకు, ఆశించకు. క్రీస్తు సత్యమునే బోధించాడు. ప్రజలు దానిని అంగీకరించాలా లేదా అన్నది వారు నిర్ణయించుకోవాలి. కొందరు ఆయన మాటలను ఆహ్వానించారు, కొందరు తృణీకరించారు. నేటికి కూడా క్రీస్తు సువార్త మనకు ఒక సవాలే. మన అలవాట్లు, మన బంధాలు, అనుబంధాలు, మన ఆలోచనలు మార్చే ఒక సవాల్. అది స్వీకరించాలా వద్దా అన్నది నీ నిర్ణయం. ఆయన తన వారి వద్దకు వచ్చెను, తన వారే ఆయనను నిరాకరించిరి. కానీ విశ్వసించి అంగీకరించిన వారికి దేవుని బిడ్డలకు భాగ్యమును ప్రసాదించను అని యోహాను సువార్త 1వ అధ్యాయం 11-12 వచనంలో చెప్పబడింది. ఆయనను నమ్మి ఆలకించే వారికి దేవుని బిడ్డలయ్యే భాగ్యాన్ని ఆయన ప్రసాదిస్తారు. దీన్ని గ్రహించడం మొదటిది. రెండవది, ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసును మన దృక్పథంతో గాక ఆయన దృక్పథంతో మనము చూడగలగాలి. పరిసయ్యులు మెస్సియా అంటే ఇలా ఉండాలి, అలా ఉండాలి అని ఒక అంచనాలతో ఉన్నారు. క్రీస్తు వారి అంచనాలకు సరిపోలేదు. వారు ఆశించినది దావీదు రాజు లాంటి రాజుగా ఉంటాడు మెస్సియా అని. కానీ వారి అంచనాలకు యేసు ప్రభు ఎంత మాత్రము సరిపోలేదు కాబట్టి ఆయనను నిరాకరించారు. కొన్నిసార్లు మనము కూడా మనకు, మన ఆశయాలకు అనుకూలమైన క్రీస్తును, ఆయన మాటలను వెతుకుతూ ఉంటామే కానీ మనలను మార్చే మాటలు గాక మన ఆలోచనలకు, ప్రణాళికలకు సరిపోయే వాటిని మాత్రమే మనము ఎంచుకొని అంగీకరించడం అలవాటు చేసుకున్నాం. మనలను నిలదీసే యేసు ప్రభు యొక్క సత్యపు నిత్య జీవపు మాటలను మనం దూరంగా ఉంచుతున్నాం. దీన్ని మనం గ్రహించాలి ప్రియులారా. మూడవదిగా, సత్యం కోసం నిలబడే ధైర్యం కావాలి మనకి. ఇర్మియా ప్రవక్తల, యేసు ప్రభువుల
క్రైస్తవులైన మనము కూడా సత్యం పలికితే ప్రజలు అపార్థం మనల్ని చేసుకోవచ్చును, నిందించవచ్చును. కానీ ఈ తపస్సు కాలములో మనము నేర్చుకోవాల్సిన పాఠం ఏమిటంటే, ఖ్యాతి కన్నా నీతి మిన్న, ఖ్యాతి కన్నా నీతి మిన్న, పేరు ప్రఖ్యాతుల కన్నా విశ్వసనీయత, నీతి, సత్యం నిలుస్తాయి. పవిత్ర వారానికి, పాస్కా త్రయాహాన్ని స్మరించడానికి, కొనియాడటానికి మనం దగ్గర పడుచుండగా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాటి పఠనాలు మనల్ని 3 సూటైన ప్రశ్నలతో సంధిస్తూ ఉన్నాయి. అదేమిటంటే, మొదటిది, నేను నిజంగా క్రీస్తు వాక్యాన్ని ఆయన వాక్యంగా స్వీకరిస్తున్నానా, లేక నాకు అనువైన వాక్యంగా మార్చుకుంటున్నానా ఆలోచించి చూడు. రెండవది, ఇర్మియా ప్రవక్తల, నికోదేముల, ఈనాటి సువిశేషంలోని నికోదేముల సత్యం కోసం నిలబడే ధైర్యం నాకు ఉందా? సత్యాన్ని గ్రహించు, సత్యం నిన్ను స్వతంత్రులను చేయనని ప్రభువు చెప్తున్నారు. కాబట్టి సత్యం కోసం నిలబడే ధైర్యం నీకు నాకు ఉందా ఆలోచించాలి. మూడవదిగా, క్రీస్తు వాక్కు నీ జీవితాన్ని మార్చటానికి నీవు అనుకూలతను కల్పిస్తూ ఉన్నావా, లేక ప్రతిఘటిస్తూ ఉన్నావా? దీన్ని కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఈ దివ్య బలి పూజలో క్రీస్తును మనము సంపూర్ణ హృదయంతోనూ పూర్ణ మనస్సుతోనూ సంపూర్ణంగా అంగీకరించే అనుగ్రహాన్ని దయచేయమని ఆ దేవాది దేవుని చూసి మనం ప్రార్థించుకుందాం. ఆమెన్. హృదయార్పణం, సేవార్పణం, త్రిత్వైక దేవునికి స్తుతి అర్పణం, ఆత్మార్పణం, జీవార్పణం, దేవుని దృష్టిలో ప్రియార్పణం. నన్ను నేను నైవేద్యముగా, నన్ను నేను బలి అర్పణగా, నన్ను నేను నైవేద్యముగా, నన్ను నేను బలి అర్పణగా. హృదయార్పణం, సేవార్పణం, త్రిత్వైక దేవునికి స్తుతి అర్పణం, ఆత్మార్పణం, జీవార్పణం, దేవుని దృష్టిలో ప్రియార్పణం. దానియేలు ప్రార్థనను ఆలకించిన రీతిగా నా ప్రార్థన ఆలించుమయ్యా. ఏలియా అర్పణను స్వీకరించిన విధముగా నా బలిని దీవించుమయ్యా. దానియేలు ప్రార్థనను ఆలకించిన రీతిగా నా ప్రార్థన ఆలించుమయ్యా. ఏలియా అర్పణను స్వీకరించిన విధముగా నా బలిని దీవించుమయ్యా. ఆత్మానుసారం నడిపించుమా, ఆత్మానుసారం నడిపించుమా, నీ మహిమలో నన్ను చేర్చుమా. హృదయార్పణం, సేవార్పణం, త్రిత్వైక దేవునికి స్తుతి అర్పణం, ఆత్మార్పణం, జీవార్పణం, దేవుని దృష్టిలో ప్రియార్పణం. సహోదరి సహోదరులారా, మీరును నేనును అర్పించుచున్న ఈ అర్పణలు మన పిత అయిన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లు ప్రార్థింపుము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా,
మమ్ము కరుణతో చూచి ఈ కానుకలను స్వీకరింపుము. మా మనస్సులు క్రమము తప్పి సంచరించుచున్నను మా చేతుల మీదుగా ఈ అర్పణములను అందుకొనుచున్న మీకు వందనములు. కనికరించి మా మనస్సులను క్రమబద్ధము చేయమని విజ్ఞాపన చేయుచున్నాము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతోనుందురుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ నీ చోటును మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. మీరు మీ పుత్రుల మనస్సులను నూతనీకరించి శుద్ధి చేయు నిమిత్తము ప్రత్యేకమైన ఈ అనుగ్రహ కాలమును బహుకరించితిరి. ఈ కాలమందు మేము క్రమము తప్పిన కోరికలను విడనాడి పరిశుద్ధ హృదయములతోనూ మిమ్ము మనసారా సేవించుటకు మాకు శక్తిని దయచేయుచున్నారు. అస్థిరమైన వాటి అందు మనస్సులను కేంద్రీకరింపక సుస్థిరమైన వాటి అందే మా మనస్సులను లగ్నము చేయ ప్రేరేపించుచున్నారు. కావున సకల దూతలతోనూ పునీతులతోనూ ఏకమై నిరతము మేము మిమ్ము స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, 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 పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా. ప్రభు నామమున వేంచేయువాడు ధన్యుడు. ధన్యులు. మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, మీరు నిక్కముగా పవిత్రులు. సర్వ పవిత్రతకు ఊటయు మీరే. కనుక మీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు యేసుక్రీస్తు నాథుని శరీర రక్తములుగా మారునుగాక. వారు పాటుబడుటకి ఇష్టపూర్తిగా తను సమర్పించుకున్నప్పుడు అప్పమును అందుకొని, తండ్రి మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి అప్పమును త్రుంచి తమ శిష్యులకిచ్చుచూ ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధంగానే భోజనానంతరము పాత్రమును అందుకొని తండ్రి మరల మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి పాత్రమును తమ శిష్యులకిచ్చుచూ ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయము. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయము. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించెదము, నీ ఉత్థానమును చాటెదము. నీవు మరలా వచ్చు వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసగి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖంలో నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులనుగా చేసినందుకు మీకు వందనములు చెప్పుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలు కొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతట వ్యాపించి ఉన్న మీ శ్రీసభను జ్ఞాపకముంచుకొనుము. మా లియో జగద్గురువులను,
మా పూల ఆంటనీ కార్డినల్ గారిని గురువులందరితో పాటు మమ్మును మీ ప్రేమయందు పరిపూర్ణలను చేయము. ఉత్థానమగుదుమను నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనము. ప్రభువా, వారందరినీ మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనము. మీ బిడ్డలైన మా అందరిపై దయ చూపి మాకు దేవుని కన్యతలియగు మరియ మాతతోనూ, పునీత జోజప్ప గారితోనూ, అపోస్తులతోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మోక్షరాజ్యంలో భాగమును దయచేయము. అప్పుడు మేమును వారితో కలిసి మీ కుమారుడికి యేసుక్రీస్తు ద్వారా మేము ఎల్లప్పుడూ స్తుతించి మహిమపరచదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పిత అయిన సర్వేశ్వర, పవిత్రాత్మతో నేకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. మన రక్షకుడు నేర్పిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడుగాక. మీ రాజ్యము వచ్చునుగాక. మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడులలో నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకందరికి శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక మీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. మీ చిత్త ప్రకారము మీ సభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ఆ ప్రభు యేసు యొక్క శాంతి సమాధానాలు ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరితో ఒకరు ఆ ప్రభు ఇచ్చే శాంతి సమాధానాలను పంచుకుందాం. సమాధానం. సర్వేశ్వని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించుడు క్రీస్తు. సత్యమునే పలికి సత్యం కోసం తన ప్రాణమునే అర్పించిన ప్రభు. ఈ ప్రభు విందునకు పిలువబడిన మనము ధన్యులము. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు పాత్రులను కాను, కానీ నీవు ఒక మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. మనంలో కొన్ని క్రీస్తు శరీర రక్తములను మన నిత్య జీవమునకు కాపాడునుగాక. ఆమేన్. దివ్య సప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా చేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా భిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేంచేయము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగలించుకొనుచున్నాను.
నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికిని ఎడబాయకుండునట్లు చేయుమని వేడుకొనుచున్నాను. ఆమేన్. ప్రభు యేసువే జీవాహారం, పరిశుద్ధ బలియాహారం. ప్రభు యేసువే జీవాహారం, పరిశుద్ధ బలియాహారం. పరిపూర్ణ బలియాగం. వేగమిరండి, త్వరపడి రండి, ప్రభు యేసుని విందులో పాల్గొనరండి. వేగమిరండి, త్వరపడి రండి, ప్రభు యేసుని విందులో పాల్గొనరండి. ప్రభు యేసువే జీవాహారం, పరిశుద్ధ బలియాహారం. పరిపూర్ణ బలియాగం. పరలోకం దిగి వచ్చిన భోజమిది, పరిశుద్ధుని స్వీకరించు తరుణమిది. పరలోకం దిగి వచ్చిన భోజమిది, పరిశుద్ధుని స్వీకరించు తరుణమిది. జీవమును ధారబోయు జీవజలము కురిపించు ఆత్మ ఇది. జీవమును ధారబోయు జీవజలము కురిపించు ఆత్మ ఇది. జీవమిది. వేగమిరండి, త్వరపడి రండి, ప్రభు యేసుని విందులో పాల్గొనరండి. వేగమిరండి, త్వరపడి రండి, ప్రభు యేసుని విందులో పాల్గొనరండి. ప్రభు యేసువే జీవాహారం, పరిశుద్ధ బలియాహారం. పరిపూర్ణ బలియాగం. పునీత ఇన్యాసి వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగినట్లు చేయ కరుణించండి, క్రీస్తుని ప్రక్కలో నుండి కారిపడిన నీళ్ల నన్ను కడగండి, క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలిగినట్లు చేయండి. ఓ మంచి యేసువా, నా ప్రార్థన వినోదరించండి, మీ గాయముల లోపల నన్ను దాచుకునండి, నేను మిమ్ము ఎడబాయినట్లు చేయకండి, దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండునట్లు మీరు నన్ను కాపాడండి, నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకునండి, నన్ను మీ సన్నిధికి రాజేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్ము స్తుతింతునుగాక. ఆమేన్. ఆమేన్. ప్రార్థించుదము. ఓ ప్రభువా, పవిత్రమైన మీ వరముల ద్వారా మమ్ము శుద్ధి చేయమని ప్రార్థించుచున్నాము. వాటి ప్రభావముతో మా దోషములన్నిటి నుండి మమ్ము విముక్తులను గావింపుము. మీకు ప్రీతి పాత్రులమైన వారిగా మమ్ము తీర్చిదిద్దుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ఆమేన్. దేవుని ఆశీస్సుల కొరకు శిరములు వంచి ప్రార్థించండి. ఓ ప్రభువా, రానున్న పవిత్ర కార్యములకై నిరీక్షించుతున్న మీ ప్రజలను దయతో చూడుము. వారికి మీ అమృత వరములను హేరాళముగా దయచేయము. ఆధ్యాత్మిక సహాయము కొరకు వేచియున్న వారిని అభౌతిక నిత్యానందమును వైపు నడిపింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో నుందురుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ
మిమ్మందరినీ సదా దీవించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సత్యానికి సాక్షులుగా జీవించుదాం. సర్వేశ్వరునికి వందనములు. ఎందుకింత ప్రేమయా ప్రభు, ఎందుకింత ప్రేమయా ప్రభు, ఈ పాపి పైన యేసయ్యా, ఎందుకింత ప్రేమయా ప్రభు. పరము వీడి భువికి వచ్చి సిలువ మోసి ప్రాణమిచ్చి, పరము వీడి భువికి వచ్చి సిలువ మోసి ప్రాణమిచ్చి, తండ్రి దయను మాకు ఒసగిన యేసురాజా వందనం. ఎందుకింత ప్రేమయా ప్రభు, ఈ పాపి పైన యేసయ్యా, ఎందుకింత ప్రేమయా ప్రభు.